ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పెరిగే కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి వీరభద్రరావు అన్నారు. ఈ నిర్ణయం బీసీల సామాజిక రాజకీయ సాధికారతను బలమైన పునాది వేస్తుందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు. గత పాలనలో బీసీలు ద్రోహులో ఏదైనా పార్టీ ఉందంటే అట్టి మొట్టమొదటి పార్టీ వైఎస్ఆర్సీపీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టులో ఏ విధమైన అప్పీలు చేయకుండా తన మీద ఉన్న కేసుల్ని గత 20 సంవత్సరాలుగా నెట్టుకుంటూ వస్తూ చేశారు తప్ప బీసీలు రిజర్వేషన్ తగ్గింటూ 560 జీవోల మీద ఎటువంటి అప్పీళ్లు చేయకుండా మరి 24% రెడ్యూస్ చేసి మరి బీసీలకి తీవ్రనే బీసీ ఏదైతే స్థానికంగా ఉన్న బీసీ లీడర్లకన్నీ అన్యాయం చేసిన పరిస్థితి ఉంది. దీని కారణంగా సుమారుగా మరి 16,800 మంది స్థానిక నాయకులు బీసీ లీడర్లు మరి పదవులను కోల్పోయి మరి వాళ్ళ ఎదుగుదలని ఈ 24% తగ్గించడం వల్ల కోల్పోయారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా గతంలోనే కాదు ఎప్పుడు కూడా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతి అని, అలాగే బీసీల సంక్షేమ అభివృద్ధి ప్రదాత అని తెలియజేయడానికి